సింగరేణిలో కేడిఎన్ ఎన్నికల కాల పరిమితి అయిపోయింది. కోవిడ్ పేరు మీద సింగరేణి మేనేజ్మెంట్ ఎన్నికల వెంబడి నిర్వహించండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అప్పీల్ చేసుకున్నది. కోవిడ్ ఒకటి, రెండోది ప్రొడక్షన్, రెండింటిని అడ్డం పెట్టుకొని ఎన్నికలు జాప్యం చేస్తున్నారు. ఎన్నికలు జరిగితే కార్మికుల పక్షాన్ని నిలబడే కార్మిక సంఘం, హెచ్ఎంఎస్ లాంటి సంఘం గెలుస్తుందని కుతంత్రాలతోటి కొత్త కొత్త డ్రామాలు, మళ్ళీ నయా డ్రామాలు వేసుకుంటూ వస్తున్నారు. సీసాలు కొత్తవి ఉన్నాయి కానీ సార మాత్రం పాతది ఉంటుంది. ఎవరెవరికో పోయిన వాళ్ళంతా తీసుకుని ఆయన గడుపుతున్నారు. మళ్ళీ కిచిడి కచరా జమ అవుతుంది. అది కార్మికులకు ఉపయోగపడడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళు మళ్ళీ గెలవడానికి ఆ డ్రామా నాటకాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఆశతోటి కార్మికులు ఉన్నారు. మా జీవితాలు బాగుపడతాయి, భవిష్యత్తు బాగుంటుంది, సింగరేణి కలకలలాడుతుంది. సీఎం చెప్పిన మాట ప్రకారంగా ఇంకో 20 బాయిలు పెరుగుతాయి. ఎలక్షన్ కంటే ముందు 69 బాయిలు ఉండే, ఎలక్షన్ అయిన తర్వాత ఏటీసీ గెలిపించిన పాపానికి 10 బాయిలు 15 బాయిలు గంగల కలిసిపోయినాయి. 10 ఓపెన్ కాస్ట్ పెరిగిపోయినాయి. ఓపెన్ కాస్ట్ బంద్ పెట్టి బొగ్గు బాయిలు తీసుకొస్తాం అని కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. బొగ్గు బాయి తీసుకొస్తే, ఒక బాయిని తీసుకొస్తే 3000 మంది పర్మనెంట్ కార్మికులను పనిచేసే అవకాశం ఉంటుంది, అపాయింట్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా బొగ్గు బాయిలు వచ్చినప్పుడు హార్డ్ వర్క్ చేసే కార్మికులు కావాలి, కష్టజీవులు కావాలి అనే ఉద్దేశంతో కష్టజీవులతో ఇక్కడ నడుస్తుంది. టెక్నికల్ స్టాఫ్, ఎడ్యుకేటెడ్ స్టాఫ్ స్ట్రాటజరీ పోస్టులో ఉంటారు. క్లారికల్ పోస్ట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, సూపర్వైజర్, మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, స్టాఫ్ నర్సెస్, వార్డ్ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ కష్టం చేసే వాళ్ళు ఈ ఎడ్యుకేటర్స్ పని చేయలేరు. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇవాళ బదిలీగా వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ మామలు కానీ చనిపోయినా అన్ఫిట్ అయితే వాళ్ళ ఉద్యోగాలు వచ్చినాయి. కోల్ ఇండియాలో సూటబుల్ జాబ్ ఉంది, 10th పాస్ అయితేనే సూటబుల్ జాబ్ ఉంది, గ్రేడ్ 3 క్లర్క్ ఇస్తున్నారు. ఇమీడియట్లీ ఎక్కడ వెకేషన్ అక్కడ ఇంటర్నల్ కార్మికులతోనే భర్తీ చేసుకుంటున్నారు. ఏ పోస్ట్, ఒక్క పోస్ట్ వెళ్ళినా కూడా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పాలసీ అక్కడ బ్రహ్మాండమైన పాలసీ ఉంది. ఆ పాలసీ హెచ్ఎంఎస్ గెలిచినప్పుడు డిమాండ్ చేస్తే మేనేజ్మెంట్ పోయి చూసి వచ్చింది. జల్సా చేసారు, తిరిగి వచ్చారు, టీఏటీఎల్ దొబ్బారు. కానీ అక్కడ పాలసీ ఇంతవరకు అమలు చేయాలి. అక్కడ పాలసీ ఏంటంటే ఇంటర్నల్ పాలసీ, రిక్రూట్మెంట్ పాలసీ, ఇంటర్నల్ సెలక్షన్స్, ఇంటర్నల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నా ఫస్ట్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి. ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఇచ్చిన తర్వాత మిగిలితే నోటిఫికేషన్ ఇచ్చి బయట వాళ్ళు తీసుకోవాలి. కానీ ఇక్కడ అది జరగట్లేదు. ఇంటర్నల్ క్యాండిడేట్లలో కూడా అవకతవకలు నడుస్తున్నాయి. వాళ్ళకు నచ్చిన వాళ్ళకు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటేనేమో ఏ నిబంధనలు ఉండేవి, కానీ వాళ్ళకి సంబంధించిన మనుషులు లేకపోతే రకరకాల నిబంధనలు పెడుతున్నారు. ఉదాహరణకు వార్డ్ బాయ్స్ సెలక్షన్ ఇంటర్నల్గా ఇంతవరకు ఎన్నోసార్లు జరిగింది. అపాయింట్మెంట్ చేసుకున్న తర్వాత, సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ క్యాండిడేట్స్కు 6 నెలలు, సంవత్సరము ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకురామని నిబంధన ఉంది. కానీ ఇవాళ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నోడే అప్లై చేసుకోండి అంటే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి చేసుకుంటారు? కొనుక్కొని రావాలా? ఇటువంటి పిచ్చి పిచ్చి నిబంధనలు పెట్టి కోర్టుకు పోయి డిలే చేయడానికి ప్రయత్నాల్లో భాగమే మేనేజ్మెంటే చేస్తున్న కుట్రలు. అదేవిధంగా స్టాఫ్ నర్సెస్, లింగభేదం ఉండదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇవాళ సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, వెల్ఫేర్ ఆఫీసర్ని ఆడవాళ్ళని కూడా అపాయింట్ చేసిన తర్వాత స్టాఫ్ నర్సెస్ని ఎందుకు అపాయింట్ చేయకూడదు? మగవాళ్ళని ఎందుకు అపాయింట్మెంట్ చేయకూడదు? మగవాళ్ళని కూడా అపాయింట్ చేయాలి. డిగ్రీ, డిప్లొమా ఉంది, డిప్లొమా కూడా ఉంది. గతంలో కూడా స్టాఫ్ నర్సు మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ 90% బెడ్ మీద ఉండేవాళ్ళు మగ కార్మికులే. అక్కడ వార్డ్ బాయ్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ మేల్ పర్సన్స్కు పెట్టాలి.
ఉమెన్స్ వార్డ్స్ ఉన్నాయి. అక్కడ ఏం తేడా ఉండేది, అక్క అన్న తమ్ముళ్ళలాగానే పనిచేస్తారు స్టాఫ్ నర్సెస్ కూడా. ఆ నిబంధన పెట్టి ఆడవాళ్ళకు మగవాళ్ళకు లేదు అని నిబంధన పెట్టేసరికి ఎవరో ఒకడు కోర్టుకు పోయిండు. కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకున్నాడు. సీఎం కోర్టు హైకోర్టు నిమిత్తం అన్నట్టు చెప్పాలంటే పల్లెలను పుచ్చుకున్నది. మగవాళ్ళకి ఎందుకు అపాయింట్ చేయాలా స్టాఫ్ నర్సెస్ చేయమని అంటే మళ్ళీ నోటిఫికేషన్ చేద్దామని నెల రోజులు మళ్ళీ అది జాప్యం. ఇట్లా జాప్యంతో కూడుకున్న నిబంధనలు సర్కులర్స్ ఇష్యూ అవుతుంది. అదే ఒకటే కాకుండా ఇంటర్నల్గా ఇక్కడ R2 ఏరియాలో రకరకాల వేదికలు పెరిగిపోయినాయి. అధికారులు యాజమాన్యానికి యాజమాన్యం టీఆర్ఎస్ యూనియన్కు, టీజీపీకేస్ యూనియన్కు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలకు వత్తాసు పలుకుతున్నారు. వత్తాసు పలికి యాక్టింగ్ కూడా నిబంధనకు వ్యతిరేకంగా సర్ఫేస్లో పోస్టింగ్ ఇస్తున్నారు. పైరులతో పోస్టింగ్ నడుతున్నాయి. క్వార్టర్స్ అలాట్మెంట్ అట్లా జరుగుతుంది. వేధింపులు పెరిగిపోయినాయి. ఉచిత మాస్టర్లు గెలిచిన సంఘాలకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు. ఇన్ని నడుస్తున్నాయి. జీడీకే వీకేపీ మైండ్లో నిజంగా యాక్టింగ్ చేస్తున్న వాళ్ళకు పక్కన పెట్టి లంచం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈయనకి ఇవ్వద్దని దొంగ కాంప్లైంట్ రాసి, బినామీ కాంప్లైంట్ రాసి ఆయనకి యాక్టింగ్ లేదు వేరే దగ్గర వేస్తే ఇక్కడ యాక్టింగ్ చేసిందని పెట్టారు. ఈయనకి ఇవ్వద్దు అని పైసలు ఇవ్వనందుకే ఇద్దరిని ఆపారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడో యాక్టింగ్ చేసినా చేస్తున్నారు. ఉదాహరణకు ఇవాళ OCP 3లో సర్ఫేస్ పంప్ ఆపరేటర్ పోస్ట్ ఉంది. పంప్ ఆపరేటర్ పోస్టులకు ఎలిజిబిలిటీ 75% అని 75% సరిపోతుంది అన్నారు. 218 మస్టర్లు ఉన్న వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వకుండా, లిస్టులో పెట్టకుండా, ప్రమోషన్ ఇవ్వకుండా వాళ్ళ నచ్చిన క్యాండిడేట్కు 137 యాక్టింగ్ ఉన్న వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చింది. ఇది ఎందుకు ఇచ్చిందని కార్మికుడు కాంప్లైంట్ ఇస్తే, రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని పక్కదాన్ని పెట్టి ప్రమోషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా సర్ఫేస్ ఆపరేటర్ వేకెన్సీ ఉంది. సర్ఫేస్లో పంప్ ఆపరేటర్ వేకెన్సీ ఉంది. ఆ పంప్ ఆపరేటర్ వేకెన్సీ ప్యానల్ వేయాలి. మ్యాన్వే క్లర్క్ వాళ్ళకి నచ్చిన వ్యక్తి ఉన్నాడు, పర్మనెంట్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. ఆ పర్మనెంట్ ఆపరేటర్కు 279 మస్టర్లు ఉన్నాయి. కొమరయ్య పంప్ ఆపరేట్ చేస్తున్నాడు. 279 మస్టర్లు అంటే ఇక యాక్టింగ్ అవసరం లేదు, రెగ్యులర్ అని చేసినట్టే. అయినా కూడా దొంగ మస్టర్లు వేసి మ్యాన్వే క్లర్క్ ఒక వ్యక్తికి 163, టీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి పిట్ సెక్రటరీకి ఉన్న వ్యక్తిని 163 మస్టర్లు ఆపరేటర్ యాక్టింగ్ ఉన్నట్టు రాసిండు. ఎవరయ్యే సొమ్మయ్య, ఎవరి జాగిరా, మేనేజ్మెంట్ ఏం పీకుతుందా, మేనేజర్ ఏం గడ్డి పీకుతున్నాడా, ఇన్స్పెక్షన్ చేయకూడదా? ఇంకో వ్యక్తికి 66 మస్టర్లు ఉన్నాయి, ఒకరికి 9 ఉన్నాయి. టోటల్ 240 యాక్టింగ్ పెట్టిండ్రు. పని చేసేదే 260 మస్టర్లు అయితే 365 కదా సంవత్సరానికి 300 ఉంటే 279 మస్టర్లు మా మంచిగా చేసిండు. ఇంకా 240 మస్టర్లు యాక్టింగ్ అని చూస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని సస్పెండ్ ఎందుకు చేస్తలేరు? ఇంత గోల్మాల్ నడుస్తుంది. యాక్టింగ్ల మీద విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సర్ఫేస్ వేకెన్సీస్ ఉన్నాయి, డిప్యుటేషన్ల మీద పనిచేస్తున్నారు. ఇవాళ కొత్తగూడెం జీఎం ఆఫీస్ ఒక సర్కులర్ ఇష్యూ చేసిండు. దానికి ఒక నిబంధన ఉంది. మేము గెలిచినప్పుడు కూడా నోటీస్ బోర్డు మీద వేసేది సీనియారిటీ ప్రకారంగా సర్ఫేస్లో పంపించేది. సీనియర్లను పక్కన పెట్టి అన్ని గంగలు కలిపి జూనియర్లకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు 50,000, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకు సర్ఫేస్లో డిప్యుటేషన్ పెట్టిండు. డిప్యుటేషన్ అన్ని రద్దు చేసి సర్ఫేస్ వేకెన్సీస్ ఫిలప్ చేయాలి, నోటిఫికేషన్ ఇచ్చి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో సిక్ క్యాండిడేట్స్ ఉంటారు, 10% వాళ్ళకి ఇవ్వాల్సిందే. క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. క్వాలిఫికేషన్లో కూడా గతంలో కొంతమంది ట్రేడ్ యూనియన్ నాయకులే 9th క్లాస్ సర్టిఫికేట్, డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిండ్రు, ట్రాన్స్ఫర్ చేసిండ్రు. కనుక అటువంటి కాకుండా సర్ఫేస్ వేకెన్సీ అన్ని టోటల్ ఇమీడియట్లీ ఫిల్అప్ చేయండి, డిప్యుటేషన్ అన్ని రద్దు చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. మజ్దూర్గా డిజిగ్నేషన్ మజ్దూర్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి తీసి ఎక్కడ వేసారు, మైన్లలో వేస్తున్నారు.
వర్క్షాప్లలో వేస్తున్నారు. వర్క్షాప్లలో వేయకుండా జిఎం ఆఫీసులో ఖాళీ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో 20-30 క్లారికల్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి, అందులో ఫిల్అప్ చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిబంధన ఉంది, ఆఫీసర్ చనిపోతే ఆఫీసర్ భార్యకు గ్రేడ్ 3 క్లార్క్ ఇస్తున్నారు. నా కార్మికుడి భార్య గ్రేడ్ 3 క్లార్క్ ఎందుకు ఇవ్వవు? మజ్దూర్ ఎందుకు ఇస్తావు? కార్మికుడి బిడ్డకు గ్రేడ్ 3 క్లార్క్ ఎందుకు ఇవ్వవు? అటువంటి ఇవ్వాలి. ఇక టీజీబీకేఎస్ బోకస్ ప్రచారం చేస్తున్నది మేము బాగా పరిచినాం, బాగా చేసినామని ఇంతవరకు ఒక్క అగ్రిమెంట్ చేసిన దాఖలాలు లేవు, సింగిల్ అగ్రిమెంట్ చేయలేదు. ఒక్కసారి ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో కూర్చున్నట్టు కూడా సిఎన్ఎండి ముందర కూర్చుని మాట్లాడిన దాఖలాలు లేవు. సిఎన్ఎండి అంటే రాజు అనుకుంటారా? సిఎన్ఎండి అంటే ఒక తురుమన్ ఖాన్ అనుకుంటుందా? సిఎన్ఎండి యూనియన్లతో కూర్చుని మాట్లాడాలని చర్చించాలి. జనరల్ మేనేజర్ వినకపోతే, డైరెక్టర్ వినకపోతే ఫైనల్ డిసిషన్ వరకు సిఎన్ఎండి టేబుల్ మీద పిలవాలి. మీ సమస్య ఏంటి పరిష్కారం చేస్తాం, మీరిద్దరిని కూర్చునబెట్టి వీళ్ళేమో యూనియన్ ఏమంటుంది, మీరేమడుగుతున్నారు, మేనేజ్మెంట్ ఏమంటుంది, దీన్ని బయోమాటియా చేసి పరిష్కారం చేసి వేదిక అది. ఆ వేదిక ఇంతవరకు వాడుకోలేదు. ఇవాళ ఏదో చెప్పుకొని తిరుగుతున్నారు, మేము బాగా చేసినాం. కనుక టీజీబీకేఎస్ మూలంగా సింగరేణిలో టీఆర్ఎస్ మూలంగా సర్వనాశం కంపెనీ అయింది. పేపర్లో ప్రకటనలకే పరిమితమైంది సిఎన్ఎండి గారు. ఆయన వచ్చిన తర్వాత బాగా పొడిచినామన్నారు. ఆయన వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సర్వనాశనం అయిందని హెచ్ఎంఎస్ సూటిగా అడుగుతుంది. మీకు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. తెలంగాణ రాకముందు 70,000 మంది కార్మికులు ఉన్నారు. తెలంగాణ వచ్చినాక 48,000 కార్మికులు, 45,000 కార్మికులు ఉన్నారు. తెలంగాణ రాకముందు 69 బావిలు ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక 29 బావిలు అయినాయి. ఈ బావిలు తగ్గినాయి. తెలంగాణ రాకముందు లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండే. తెలంగాణ వచ్చినాక ఫిక్స్డ్ డిపాజిట్ అన్ని గంగలు గడిచిపోయింది, ఒక్క పైసా లేదు. తెలంగాణ రాకముందు ఓపెన్ కాస్ట్లలో బ్యాక్ ఫిల్లింగ్ పేరు మీద ఓపెన్ కాస్ట్ మట్టి తీసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఆ మట్టి నింపడానికి డబ్బులు కావాలి. అప్పుడు డబ్బులు లేకపోతే ఎట్లా అని ఆ డబ్బులు కూడా ముట్టుకోవడానికి వీళ్ళకి బ్యాక్ ఫిల్లింగ్ అమౌంట్ 1,000 కోట్ల రూపాయలు ఉండే, అది కూడా సర్వనాశమైంది. ఇవాళ జీతాలు లేక తికమక పడుతున్నారు. బాగా మేడిపండు లాగా ఉన్నది సింగరేణి. మేడిపండు ఈ విప్పుద పురుగు రేట్లు ఉన్నాయో ఆ విధంగా సింగరేణి ఉంది. సింగరేణి రక్షించాలి. సింగరేణి ఆగం చేస్తున్నారు. సింగరేణి కంపెనీని ఈ ఆఫీసర్లు కొంతమంది, వీళ్ళను బయటికి పంపించండి. కేంద్ర ప్రభుత్వం అన్నా కూడా నేను ఇక్కడనే ఉంటాను, పట్టుకొని నిలబడతాను. ఇంత సిగ్గులేని సీఎం ఇంతవరకు ఎవరు లేరు సింగరేణి చరిత్రలో. ఇవాళ సింగరేణి కాదు, ఐఏఎస్ ఆఫీసర్ల చరిత్రలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ మీద 3 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. ఐఏఎస్ ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆచితూచి వట్టిగానే ఏరు. మాలాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేసిన, తప్పుడు కేసులు బుక్ చేసిన చేయరు. కనుక 3 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి, 20 ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ విజిలెన్స్ పరిధులు లేదు కనుక సిఐ బతికిపోతుండ్రు. ఇటువంటి సిఎన్ఎండిని ఇట్లా కొనసాగిస్తున్నారు. కొనసాగించడంలో బ్యాక్లో అర్థం ఏంటంటే గత ఎన్నికల్లో ఆయనే నిలబడి ఆఫీసర్లను బెదిరించి ఒక్కొక్క అండర్ మీద 9 ఓట్లు టీజీబీకేఎస్కి వేయాలని ఆదేశాలు జారీ చేసి బెదిరించి హైదరాబాద్ ఆఫీసులో తొట్టి గ్యాంగ్ ఒక ఆఫీసర్ ఉండే కిషన్ రావు అని జనరల్ మేనేజర్ గాడే అంటాం. కిషన్ రావు గాడు ఇంకో 2-3 కలిసి బాబు మీరు టీజీబీకేఎస్కు వేయకపోతే మళ్ళీ ఇక్కడ తీసి బాయిలర్కి వేస్తామని చెప్పి అక్కడ బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అనుకున్నాడు. ఎస్ఓటి సిఎన్ఎండి అక్కడ ఉండి వాళ్ళు కరప్టెడ్ ఆఫీసర్ అని మన పేరు ఏదో ఉండి 1700 ట్రిప్లు అమ్ముకున్న దాంట్లో అలిగేషన్లో ఉన్న ఆ మేనేజర్ జిల్లీకి టూలో పనిచేసిపోయింది నాగయ్య. కరప్షన్ పోలీసులు అరెస్ట్ చేసే టైంలో తీసుకుపోతే పక్కన పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్నారు. ఎస్ఓటి సిఎన్ఎండి పెట్టుకున్నారు. కలెక్షన్ ఏజెంట్గా చేసుకున్నారు. అంత దారుణమైన పరిస్థితి సింగర్లు దాపైంది. ఇటువంటి అలిగేషన్స్ ఇంతవరకు ఏ దాని మీద రాలేదు. గత ప్రభుత్వాలు ఒక కలెక్టర్ మీద సర్పంచ్లు ఈ మాట వింటలేదు, ఈ పని చేస్తలేదు, ప్రజలు పని చేస్తలేదు ఒక కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ సింగర్ని సిఎన్ఎండి కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు సింగర్ని భూములు నాశనం చేస్తాను, సింగర్ని ఆస్తులు నాశనం చేస్తాను, సింగర్ని కార్మికుల జీవితాలు నాశనం చేస్తాను. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వం అని కాపాడుతుందంటే ప్రభుత్వం ఈయన మూలంగానే కోల్పెట్టడం మళ్ళీ ఓడిపోతుందని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే సిఎన్ఎండిని ఇక్కడ పంపండి, సింగర్ని కాపాడుకోవడానికి సింగర్ని కార్మికులు. ఇక్కడ సీఎం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఎక్కడ ఏం అవసరం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను. ఇవాళ సింగర్ని కార్మికులకు కష్టజీవులు అవసరం ఉంది. జీపీ రావు గారు కదా కొత్త బావి వచ్చినప్పుడు ఆయన రన్నింగ్ పరుగు బంధం పెట్టి 35,000 మందికి అపాయింట్ చేసిండు. ఏమి చదువు లేకుండా కష్టజీవులకు అపాయింట్ చేసిండు. అదేవిధంగా ఇప్పుడు 16 బావిలు ఆనాడు ఉండగానే 12 బావిలు సీఎం కేసీఆర్ కదా మళ్ళీ నిన్న 9 బావిలు ఓపెన్ చేస్తామని నిన్న డైరెక్టర్ల చేదో మాటలు చెప్తున్నారు.
ఈ బాయిలల్లో మనుషులు కావాలి, పని చేసేటోళ్ళు కావాలంటే మళ్ళీ పరుగు పందెం ద్వారా విలేజ్లో పనిచేస్తున్న వాళ్ళకు గరీబోళ్లకు పరుగు పందెం పెట్టి అపాయింట్ చేయండి అని మేము సింగరేణికి హెచ్చరిస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సింగరేణిలో ఒక కుట్ర జరుగుతుంది. డైరెక్టర్స్ అందరూ వచ్చిండ్రు, సమావేశాలు పెడుతున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. సింగరేణిలో కార్మికులు కోల్ కట్టింగ్ పని చేస్తలేదంటారు. కోల్ కట్టింగ్ పని కార్మికులు చేయకపోతే నువ్వు వచ్చి పొడిచినావా, మీ అయ్య వచ్చి పొడిచిండా, మీ తాత వచ్చి పొడిచిండా, మీ చుట్టపొడి వచ్చి పొడిచిండా? 130 సంవత్సరాల కోల్ కట్టర్ పని, కోల్ కట్టర్, టింబర్ మెన్, షార్ట్ ఫైరర్, సర్దార్ టెక్నీషియన్స్ మూలంగానే, రోడేటర్ ఆపరేటర్స్ మూలంగానే సింగర్ని ఈ విధంగా బతికి ఉన్నది. కానీ ఇవాళ వాళ్ళు పనిచేస్తలేరు కాబట్టి కాంట్రాక్ట్ లేబర్ తీసుకొచ్చి బయట నుండి తీసుకొచ్చి అపాయింట్ చేస్తా అంటారు. ఈ ప్రతిపాదనను విరమించుకోండి మై డియర్ డైరెక్టర్స్. సీఎంఎండి వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు, రేపు రెగ్యులర్గా ఉండేటోళ్ళు మీరు. కానీ బాయిలో మొత్తం అవుట్ సోర్సింగ్. అదేవిధంగా ఫైన్ క్లైన్లో ఒకప్పుడు ఎస్డిఎల్ యంత్రాల కమిషన్ కొరకు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉంటే మొత్తం సమ్మె జరిగింది. అటువంటి సమ్మె చేయాల్సిన మనకు అవసరం ఉంది. అండర్ గ్రౌండ్లో కూడా ఎస్డిఎల్, ఎల్హెచ్డిలు అండర్ గ్రౌండ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణి బొగ్గు బాయిలో ప్రైవేట్ వాళ్ళకి దింపకండి, సింగరేణి కాపాడండి అని హెచ్ఎంఎస్ పిలుపునిస్తుంది.